మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కుడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ తెరిచి, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వత సంతతిని నీకు ఇచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. చాలుమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీ ఎదుట మా శిరస్సు ఉంచుతున్నావు నాయన. నువ్వు గణపరచబడాలి, మేము తగ్గించబడాలి. మా అందరి ద్వారా నీ నామం స్తుతించబడాలి. చక్కని పాటలతో, హెచ్చరికలు, ప్రార్థన ద్వారా మీరు మా మధ్యలో సంచరించి ఆలకించి జరిగించబోతున్న మేము నమ్ముతున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆ వాక్యానుసారంగా జీవింపచేసే కృప దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక విలువైన మాట ఏంటంటే, ప్రతి మనిషి కూడా శాశ్వతమైన సంతతిని సంపాదించుకోవాలి. చాలామంది శాశ్వతమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటారు. చాలామంది శాశ్వతమైన రోగాలను సంపాదించుకుంటారు. కొంతమంది శాశ్వతమైన పనులను సంపాదించుకుంటారు. కానీ బైబిల్ బోధిస్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా శాశ్వతమైన సంతతిని సంపాదించుకోవాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో అబిగయలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నేను అంటాను, అబిగయలు అసలు ఏం పాపం చేసింది? అబిగయలు అసలు ఏం తప్పు చేసింది? వాస్తవానికి ఈ నాబాలు భార్య అబిగయలు, ఈ అబిగయలు ఎంత మంచిదో ఈ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, భార్యలు చేయవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనము మన కుటుంబాన్ని లోపాలను కప్పుకుంటూ గొప్ప చేసుకుంటూ ఉంటాం. అందువల్లే మన కుటుంబాల్లో అనేకమైన నష్టాలు ఎదురు చూడవలసి వస్తుంది. ఇవంటది, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నేనంటే ఆమె తప్పు చేసింది? ఆమె తప్పు చేయలేదు. ఎవరు తప్పు చేశారు? నాబాలు తప్పు చేశాడు. ఏమి తప్పు చేశాడు? చదవండి. 9వ వచనం 10వ వచనం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు చెప్పాలి, నాబాలు దావీదు ఎవడు? యెషీ కుమారుడు ఎవడు? నాకే చూడండి, దావీదు ఎవడు? యెషీ కుమారుడు ఎవడు? నేను అంటాను, నాకు చాలా ఇష్టమైన మాటలు ఇవి. 25వ అధ్యాయము. ఎడార్లు ఉండిపోయారు. ఆ ఎడార్లలో, అడవుల్లో విస్తారమైన మంద ఉంది నాబాలుకి. విస్తారమైన సంపద ఉంది నాబాలుకి. ఏది కొదువులేదు నాబాలుకి. అయితే ఆ విస్తారమైన సంపదను కానివ్వండి, ఆ విస్తారమైన గొర్రెలు, మేకలు, గాడిదలు ఏమైనా కానివ్వండి, వాటన్నిటిని రక్షించటానికి గల సామర్థ్యం కలిగిన వీరులు, శూరులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు నివసిస్తున్న అరణ్యంలో, వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో సింహాలు, ఎలుగుబంట్లు, దొంగలు, దోపిడిగారులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చింది తీసుకుని పోతూ ఉంటారు. అయితే నాబాలు ఏ గోత్రికుడమ్మా? యూదా గోత్రం సంబంధించిన వాడు. అయితే దావీదు ఏ గోత్రం సంబంధించిన వాడు?
యూదా గోత్రం సంబంధించిన వాడు. నాబాలుతో ముందుగా మాట్లాడలేదు. నిన్న మేము ఒక షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే ఆ షాపులో మేము చెక్ చేయమన్నాం, ఆధార్ కార్డు అప్లోడ్ అయిందని చెక్ చేయమంటే చెక్ చేస్తాను కానీ అప్లోడ్ అయితే జిరాక్స్ ఇస్తే మీకు 100 రూపాయలు, అప్లోడ్ కాకపోతే చూసేందుకు 10 రూపాయలు అని ముందుగానే చెప్తున్నాడు. ఏమేమో అంటుంది నాతోటి, ఏంది ప్రతిదీ ఆయన ముందుగా చెప్పి చేస్తున్నాడు. చెప్పినాక అంతెందుకు అయింది, మా ఊర్లో 10 రూపాయలే, మీ ఊర్లో 100 రూపాయల, ఈ మాటలన్నీ వస్తాయి. చెప్పి చెప్తే అసలు గొడవ ఉండదు కదా. కానీ దావీదు చూడండి, వాడు నాబాలు కలిగి ఉన్న మందకి నాబాలు కూడా పర్మిషన్ తీసుకోకుండానే దావీదు దావుని ప్రజలు ఆ మందకి కంచి వేసేసారు, కాపుదల్ని చేశారు. హల్లెలూయా. ఒక పక్క దావీదుతో ఉన్న ప్రజలు వారి ప్రాణాలు కాపాడుకుంటూనే నాబాలు ఆస్తికి, నాబాలు కుటుంబానికి, నాబాలు కలిగిన ప్రతిదానికి రక్షకులుగా మార్చబడిపోయాడు దావీదు. హల్లెలూయా. అలాంటి సమయంలో దావీదు పరిమాణం పంపించేసేసి వారి యొక్క ఎండి వద్దు, బంగారం వద్దు, వారి మేకలు వద్దు, ఆకలి అవుతుంది నాన్న, తింటానికి ఏదైనా పెడతాడేమో పోయి చెప్పని చెప్పినప్పుడు మనుషులు పంపిస్తారు. మనుషులు మాట్లాడారు. చెప్పండి, చదవండి 8వ వచనం. కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినము మేము వచ్చి ఉన్నాము కదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇము. ఎంత బాగా మాట్లాడారండి, ఎంత బాగా మాట్లాడారు. అందుకని అంటాడు, నీకు ఇష్టం వచ్చింది అంటే ఆ దావీదేవుడు, ఆ యెషై కుమారుడు ఎవడు అని చెప్పగానే పాపం అది నేను ఇమేజ్ చేసుకుంటాను అప్పుడప్పుడు. ఆ మాటలో ఎంత సంతోషంగా వచ్చారో ఆ దావీదు పని వాళ్ళందరూ కూడా అదే దుఃఖంతో తిరిగేసేసి దావీదుకి చెప్పారు. దావీదు భయంకర ఉగ్గుడైపోయాడు. తెల్లారే లేకి నాబాలు కుటుంబంలో ఉన్న మగవారందరూ నేలమట్టం కాకపోతే దేవుడు నాకు పెద్ద శాపాన్ని కలుగు కాకని చెప్పేసి తనను తనే శపించుకొని ప్రమాణం చేసుకొని బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి? నాబాలు ఇంటికి, నాబాలు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని. గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో అందుకే బైబిల్ చెప్పింది అంటే జ్ఞానం కలిగిన పురుషుడు కావాలని చెప్పింది కదా. ఏం చెప్పిందంటమ్మా? జ్ఞానం కలిగిన స్త్రీ కావాలంట. 31వ అధ్యాయం రాస్తుంటది సామెత గ్రంథంలో, అర్ధరాత్రుల్లో ఆమె దీపం ఆరిపోదని చెప్పింది. ఆమె పని జ్ఞానంతో చేస్తుంది. ఆమె భర్త లేసేమంటాడు? దండాలు అంటాడా? అనేక మంది ప్రతివతా ధర్మం చూశారు, కానీ నీ ప్రతివత ధర్మం చాలా గొప్పది. భార్యని 10 నిమిషాలు బయట పంపేయండి చూద్దాం. భర్తని 2 రోజులు పక్కన పంపేయండి చూద్దాం. భర్తని 2 రోజులు పక్క పంపి, మీకు ప్రార్థన పరులే, మీరు విశ్వాసం కలిగిన వాళ్ళే, 2 రోజులు పక్క పంపేయండి చూద్దాం. ఏమంటారు? ఇప్పుడు ఒక మిషన్స్ వచ్చినాయి అంట. ఆ మిషన్ ఏంటో తెలుసా? భర్త ఆడవారిని ఎవరన్నా తాగితే ఆ మిషన్ చెప్తాయి అంట. మరి ఏ మిషన్ అర్థం కావట్లా. ఏమండి, ఇప్పుడు చాలా మందికి అలవాటు ఏంటంటే, మన మందిరం లేదులే, బయట మందిలో చాలా మందికి అలవాటు ప్రజలు సిస్టర్ అని చేతులుతూ ఉంటారు. మగోళ్ళు ఆడవాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇంకంతే. అట్లా ఆఫీస్కి పోయినప్పుడు, ఇంకోదానికి పోయినప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్ల సెకండ్ ఇచ్చింది అనుకో, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇది తప్పు చేసినట్టేనా? ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకోండి, అనుమానానికి తావు లేకుండా కుటుంబాన్ని కట్టుకోవాలి. అనుమానము అవమానమని గుర్తుపెట్టుకోవాలి. అవమానము ప్రాణాంతకరమని గుర్తుపెట్టుకోవాలి. అనుమానము అవమానానికి దారితీసిద్ది, ఆ అవమానము ప్రాణం తీసిద్ది.
అందుకనే భార్య ఎలా ఉండాలి తెలుసా? జ్ఞానవంతురాలకు మార్చబడాలి. కుటుంబాన్ని కట్టుకుంటూ జ్ఞానంగా ఉండాలి. అయితే దావీదు వస్తున్న విషయం తెలుసుకొని ఒక పనివాడు పోయేసేసి 14కి వచ్చిన పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైల్తో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కృషిల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా. బా, ఎంత మంచి మాటనా! నేను చెప్తున్నదే, మీ కుటుంబాలకి ప్రాకారంగా ఉన్న సేవకుల మాటకు మీరు విరోధంగా మాట్లాడద్దు. మీ కుటుంబాలకి ప్రాకారంగా ఉన్న సంఘాన్ని మీరు దూరం చేసుకోవద్దు. మీ కుటుంబాలకి ప్రాకారంగా ఎవరున్నారండి? పోలీసులు ఇవ్వగలరా? రాజకీయ నాయకులు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరండి? నీ బిడ్డకి కడుపులు నొప్పి వస్తే నీ సంఘం అంతా కూడా వాళ్ళ బిడ్డకి కడుపు నొప్పి వచ్చేందుకు బాధపడాలి. అక్కడ రాస్తుంది, నీ కుమారుడికి నీకు తోసింది, నీ కుమారుడికి నీకు తోసింది అని మాట్లాడుతుంది. నేను చెప్తున్న మాట తెలుసా? మనకి ఏ సంతతి కావాలంటే శాశ్వతమైన సంతతి మనం సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన సంతతి, ఒకటి శాశ్వతమైన సంతతిని నువ్వు సంపాదించుకోవాలి. నీకున్న బిడ్డలన్నా శాశ్వతమైన సంతతిగా నువ్వు తయారు చేసుకోవాలి. ఈ అబిగైల్ తోటి పనివారు చెప్పినప్పుడు వెంటనే బయలుదేరి ఊటిన ఆ పనివారికి కావాల్సిన దావీదు పనివారికి కావాల్సిన ఆహారం మొత్తం తీసుకుని పోతుంది. పోయేసేసి, అయ్యా నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. 24 వచ్చిన నా ఏలినవాడా, ఈ దోషము నా దోషము నుంచి. ఎవరు తెచ్చారు తప్పు? అమ్మా తల్లి చెప్పాలి. ఎవరు చేశారమ్మా తప్పు? బాయ్, ఎవరు చేశారు తప్పు? బాబు, నాబాలు చేసిన తప్పుని ఎవరి మీద వేసుకుంటుంది? మీరు వేసుకుంటారా? మీరు వేసుకుంటారా? నేనంటే మీ భర్త తప్పుని మీరు ఒప్పుకోగలరా? కనీసం మీ భర్త తప్పుని మీరు ఒప్పుకోగలరా? మన భార్య తప్పులు మనం ఒప్పుకోగలమా? అమ్మా అసలు అలా మాట్లాడిందా అనగానే వాడి కోపం వచ్చింది, మన కోపం. సారీలే బ్రదర్, ఏదో తెలుసు తెలియక మా భార్య మాట్లాడింది అన్న. సారీ అన్న, ఆయన తెలియదన్నా, ఆయన మాట్లాడినట్లా. లోకంలో ఉన్న వాళ్ళతోటి, అధికారులుగా ఉన్న వాళ్ళతోటి, పని వాళ్ళగా ఉన్న వాళ్ళతోటి, సార్ ఏదో సార్ మా ఆయన తెలియదు పట్టించుకోదు సార్. అవునా, పోనీలేమ్మా, ఇంత మంచి భార్య దొరికిందా వాడికి, ఎంత బాగుంటుంది. మీరు ఆలోచించండి. మీరేం చేస్తారు? మా ఆయన నిప్పండి, నిప్పు, ఎన్ని గుడిసెలు దగలు పెట్టాడో మా అనుభవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటమ్మా మీ ఆయన? నిప్పు. ఏ నిప్పు? గుడిసెలు తగలబెట్టి నిప్పు. నాకు చాలా నచ్చింది అబిగైల్ జీవితం. ఎడు తెలుసా? నా తప్పయ్యా, ఈ దోషం నాదని ఎంచుకోనైనా. రాజా, ఈ దోషం నాదని ఎంచుకో, నా తప్పుని క్షమించు అవంటదే. నీ సంతతిని దేవుడు నీకు శాశ్వతమైన సంతతిని గురించును గాక. ఎంత ఆశీర్వాదం మాట్లాడండి. జాగ్రత్తగా తల్లి, మీ ఆయన ఒక తప్పు చేసాడు, ఆ తప్పు చేస్తే నేను పోయి, లేకపోతే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు వచ్చి కొడుతున్నారు మీ ఆయన్ని. ఇప్పుడు వాళ్ళు కాళ్ళు పట్టుకొని నువ్వేమంటా? అయ్యా నిజంగా మా ఆయన చేసిన తప్పే, దేవుడిని దీవించును గాక అని మాట్లాడగలవా? ఎవరికంటే అసలు నేను చెప్పే కృప ఏంటంటే, దేవుడిచ్చిన మహాభాగ్యం భార్యలు. ఆమె బాబు, మనం మన భార్యలకు రుణస్తులు.
నిజంగా ఇలాంటి భార్యలు దొరకటం మన అదృష్టం. ప్రైజ్లో దేవుడు మన కష్టాన్ని గ్రహించుకొని చక్కని భార్యలు మనకి ఇచ్చాడు. మనం ఏది చేసినా కానీ వాళ్ళకి మనం దేవుళ్ళమే. ఏదని చెయ్యి, ఏదని చెయ్యి. ఫుల్గా తాగొచ్చేయడానికి ఎగ్జాంపుల్ ఎన్ని చెయ్యి నువ్వు. రాత్రి అయ్యా ఒక ముద్దన్నం తింటావయ్యా, అయ్యా 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 పొద్దంతా పనిచేసి వచ్చింది మా తల్లి. ఎందుకంటే మమ్మల్ని చూశాను కదా నేను, అందుకు చెప్తున్నా. మమ్మల్ని చూశాను కదా చెప్తున్నా. అయ్యా ఏందయ్యా ఏంది పిల్లలు ఏం చేస్తా అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అసలు అర్థం కాదు. ఏదో మాట్లాడిన మొత్తం మీద అర్థం కాదు. ఎంతమందికి అనుభవం ఉంది? నేను చెప్తాను తప్పమ్మా. మా ఇంట్లో జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. పల్లి ప్రేమ తాగినప్పుడు వచ్చే ప్రేమ చూడాలి పిల్లల మీద. ఆమెకు అర్థం కాదు పాపం, పగలంతా పనిచేసి వచ్చి ఉంటుంది. ఆమెకు అర్థం కాదు. ఏందయ్యా మైండ్ ఎక్కడ తెచ్చిందో నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నా మాట లెక్కలేదే. స్తోత్రం. అయినా ఎంత బాగా ప్రేమించిందండి. తలకడ కూర్చొని తల నిమురుతా అంటూ ఉంటాడు మనోడు. అనగానే ఎంత వచ్చింది కాదా? అది గుడ్డబెడికి తీసుకొని బంగారం లాగా చిన్నపిల్లలాగా. బా దేవుడు మీ అందరిని ఆశీర్వదించను గాక, దేవుడు మీ అందరిని దీవించను గాక. అమ్మా వెంకయ్య గారు, అవునే కదా వెంకయ్య గారు, మన ఊరు వచ్చింది అవునా కదా? మా నాన్నకి నేను చేస్తుంటావు నువ్వు. నాకు బాగా గుర్తు, యేసు ప్రభు నమ్ముకోక ముందు జక్కయ్య వాళ్ళ నాన్న అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే భయంగా తాగిపోతా. ఆయన బీడీలు తాగుతూ ఉంటాడు. ఎవరో తాగొచ్చున్నాడు, వాన్ చేసుకుంటే నేను పిల్లోడిని 2 చేతులు ఇలా పెట్టాను, ఆ చేతులు తీసుకెళ్ళి బయట పోయి వచ్చేసాను. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. దేవుడు నమ్ముకోక ముందు, దేవుడు నమ్ముకున్న శత్రువు అయిపోయాడు. కృపది. అందుకే ఒకరు దైవజనుడు అంటూ ఉంటాడు, అబ్రహాంకి ఎంతమంది పిల్లలు భార్యలు చెప్పాలి. ఎంతమంది? దేవుడు నమ్ముకున్నాక ఎంతమంది, దేవుడు నమ్ముకోక ముందు ఎంతమంది? పెద్ద చెప్పాలి. దేవుడు నమ్ముకున్నాక ఎంతమంది, దేవుడు నమ్ముకోకుండా ఎంతమంది భార్యలు? దేవుడు నమ్ముకోక ముందేమో, దేవుడు నమ్ముకున్నాక 3. ఏంది లెక్క అర్థం కావట్లా. ఏం చేయాలి? దావీదుకు దేవుడు నమ్ముకోక ముందు ఎంతమంది భార్యలు, దేవుడు నమ్ముకున్నాక ఎంతమంది భార్యలు చెప్పాలి. మీరు లెక్క వేసుకోండి. దేవుడు నమ్ముకోక ముందు సొలొమోను ఎలా ఉన్నాడు, దేవుడు నమ్ముకున్న తర్వాత సొలొమోను ఎలా ఉన్నాడు? 1000 మందిని ఎట్ట మెయింటైన్ చేశాడు మా. హల్లెలూయా. నేను అన్నాను మిమ్మల్ని, మీ భర్తలు తప్పు మీరు చెప్పాలి. కుటుంబాలు పాడైపోతున్నాయి బిడ్డలారా. ఒక శ్రేష్టమైన శాశ్వతమైన సంతతి మనకు రావాలి. భర్తల తప్పుల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. గుండెలు నలిపేసుకోవాలి, కుమ్మరించాలి ప్రభు సన్నిధిలో. మీ కుటుంబాలు కుమ్మరించాలి. హల్లెలూయా. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. తాగుబోతు భర్తలు మారారంటే వారు కారుస్తున్న కన్నీరు, నువ్వు ఎంత భక్తి చేసినా కానీ వాళ్ళు మారరు. నీ కన్నీటి ప్రార్థన మాత్రం మార్చేసిద్ది. హల్లెలూయా. నీ భర్తలు చూసేటట్లు కన్నీటి కాచి ప్రార్థన చేయి. నీ బిడ్డలు చూసేటట్టు కన్నీటి కాచి ప్రార్థన చేయి. వాళ్ళు శాశ్వతమైన సంతతిగా మార్చబడతారండి. నీ భర్తే ఒక శాశ్వతమైన సంతతిగా మారాలి. నీ బిడ్డలే శాశ్వతమైన సంతతిగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు మనకి? ఎవరున్నారమ్మా? శాశ్వతమైన సంతతి ఎవరున్నారు? 7 కొడుకులు కనిందంట మహాతల్లి. 7 కన్నానయ్యా, ఈ కడుపులో 7 కన్నానయ్యా, ఒక్కళ్ళు కూడా ముద్ద పెడతల్లా. అదా శాశ్వతమైన సంతతి? అదా భార్య భర్తలు అంటే ఎలా ఉండాలో నేను ఒక కుటుంబాన్ని చూశాను. అది ఎవరి కుటుంబం తెలుసా? పులిపాటి సీతారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆమె భార్య ఏం పేరు? మిత్రమ్మ. ఆ మిత్రమ్మ కాదు, ఇంకో పేరు ఉంది ఆమెకి. వాళ్ళిద్దరిని చూసినప్పుడు అండి నిజంగా భార్యాభర్తలు ఎలా ఉంటారా అనిపించింది నాకు. అలా ఉండాలి. భార్యాభర్తలు అంటే
అలా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఏ కుటుంబం అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ కుటుంబాన్ని మనం ఫాలో అవ్వం. ఏ కుటుంబం అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ కుటుంబాన్ని ఫాలో అవ్వం. ఏ కుటుంబం అయితే మనకు సపోర్ట్ చేస్తుందో ఆ కుటుంబాన్ని మనం ఫాలో అవుతాం. ఆ కుటుంబాన్ని మనం ఫాలో అవుతాం. ఇదిగో భర్త పనులు కరెక్ట్గా చేస్తున్నాడు, భార్య పనులు కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి ఈ కుటుంబాన్ని మనం ఫాలో అవుతే బాగుంటుందేమో అని అనుకొని ఆ కుటుంబాన్ని ఫాలో అవ్వం మనం. ఎవరైతే మనకి వాళ్ళకి అందుకే మొన్న కాలేజీ కాడికి వెళ్ళిన స్కూల్ కాడికి వెళ్ళినప్పుడు మైకిల్ క్లాస్లో నేను కూర్చొని మాట్లాడుతుంటే డాడీ వాడికి 350 వస్తాయి డాడీ. ఏమవుతాయంట ఈయనకి ఎన్ని వచ్చినాయి? అప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే వీడికి 350 వచ్చినాయి, మైకిల్కి ఏమో 380 వచ్చినాయి. డాడీ వాడికి 350 వస్తాయి డాడీ, మరి నీకు 380 వచ్చినాయి, మరి పక్కన ఆ అబ్బాయికి వచ్చినాయి అంటే అప్పుడప్పుడు వాడికి 600 వచ్చినాయి. 600 మనకొద్దు, 350 కావాలి. అందుకే ఎటు పాని పరిస్థితులు ఉండిపోయాం. ఎక్కడ మనం రేంజ్ పెంచుకోవాలి, ఎక్కడ మనం అందుకనే ఎక్కడ హెచ్చించబడాలో ఎక్కడ తగ్గించబడాలో మనం నేర్చుకోవాలి. ఏ విషయాలు మనం కనపరచబడాలో ఏ విషయాలు కనపరచబడకూడదో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను అంటాను, మన బిడ్డలను పాడు చేస్తుంది ఎవరు చెప్పండి? నిజం చెప్పండి, చేతులు ఎత్తండి. మన బిడ్డలను పాడు చేస్తుంది ఎవరు? చెయ్యెత్తవింది నువ్వు కుర్చీలో కూర్చొని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. యథార్థంగా ఒప్పుకున్నారు. మన బిడ్డలు మనం చూపిస్తున్న ప్రేమే మనం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు శత్రువులు చేస్తుంది, మనకి శత్రువులుగా మా చేస్తున్నారు వాళ్ళు. మన బిడ్డల్ని ఇప్పుడు మీరు ఆలోచించండి. అబ్షలోము చాలా అందగాడు. అబ్షలోము చాలా అందగాడు, చాలా మంచోడు అనుకుందాం. మంచోడు కదా, మంచోడు అనుకుందాం. తండ్రి సింహాసనం పైన ఆశపడి తండ్రిని అడవులు పాలు చేసేసాడు. ఇప్పుడు దావీదుతో ఉన్న వారందరికీ కోపం వస్తుంది. ఎవరిపైన? అబ్షలోం పైన. ఇప్పుడు తండ్రిని చంపడం కోసం యుద్ధం ప్రకటించేశాడు. ఎవరు? కొడుకు. ఎవరిని చంపడం కోసం? తండ్రిని చంపడం కోసం. ఆ యుద్ధంలో శాంతి దొరికింది, ప్రభు కృప చూపించేశాడు. చదువు 29 వచ్చింది, చదవండి ఒకసారి. ఒకడు ఒడిసెలతో రాయి విస్తున్నట్లు ఆయన నీ శత్రుల ప్రాణమును విసిరివేయునుగాక. ఆమేన్. ఇవంటది చూడండి. ఎవడైనా సరే నిన్ను చంపడానికి కానీ, నిన్ను హింసించడానికి కానీ, నిన్ను బాధ పెడతానికి కానీ ప్రయత్నించినట్లయితే నీ ప్రాణము యెహోవా దగ్గర ఉన్న జీవపు మూటలో కట్టివేయబడి ఉంది. స్తోత్రం. పెద్దోళ్ళు డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి? ఎక్కడ? భూలోకంలో ఆమెతో 100 సంవత్సరాలు కాపురం చేసిన భర్త కూడా ముడిపలేడు. తెలుసా మీకు? ఆ ముడి మళ్ళీ తెక్కిడికిప్పిద్దామంతే. ఇప్పుడు భర్త ఉంటాడు, భర్త ఇప్పలేడు. కొడుకు ఉంటాడు, కొడుకు ఇప్పలేడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ ముడి చూస్తూ ఉంటాడు. నాకే చూడండి, ముడి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనవాడు వస్తాడు, జేజీ ఒక 5 రూపాయి జేజీ అంటాడు. అడిగి చేసింది టక్మని తీసేసి టక్మని చేసింది, విత్ ఇన్ సెకండ్లో కట్టేసింది మన మూట. అదే మూటని తాగుబోతు కొడుకు వచ్చి చెప్పాలంటే నైట్ మొత్తం జాగ్రత్త చేసింది, దాన్ని ఇప్పలేడు. అవునా కదా? మీకుంది అనుభవాలు? అబ్బా చూసారా? కనీసం నేను చూసా చాలా మందిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అనుకోవాలి, ఓహో మా పాస్టర్ గారికి కూడా 60 దాటినాం అనుకోండి. స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఒకరు అడిగారు, అందరూ వయసు అడుగుతున్నారు మా గ్రూపులో. నన్ను అడిగారు, నీ వయసు ఎంత ఉంటుందని. మీరు చెప్పండి అన్న. నేను ఐఎమ్ ఎక్స్పెక్ట్ నేను అనుకుంటున్నాను మీకు ఒక 55, 56 ఉంటాయి అని. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పేవన్నా. నాకు తెలుసు ఎందుకు నాకు అలా తెలిసిపోతా ఉంటుంది అన్నాడు. మళ్ళీ
స్తోత్రం. ఇంకెందుకు మనం ఇప్పుడు మనం ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదుగా. ఆధార్ కార్డు నిరూపించుకునే చాలు, 10th క్లాస్ మార్క్ లిస్టు నిరూపించుకునే చాలు, పాస్పోర్ట్ నిరూపించుకునే చాలు, పాన్ కార్డుకి నిరూపించుకునే చాలు. మనకెందుకుమా? హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. నీ గురించి తప్పుగా ఆలోచించిన, నిన్ను గూర్చి తప్పుగా ఉద్దేశించిన, నీ పైన వ్యతిరేకంగా లేచినా సరే, ఒకడు వడిశాల విసిరినట్లు నీ శత్రువుల యొక్క ప్రాణాన్ని దేవుడు శ్రేణుగాక. నీ ప్రాణం మాత్రం యేసయ్య మోటలో, జీవ మోటలో కట్టబడి ఉందయ్యా. ఆమె ఇప్పుడు చూస్తుంది అర్థం గంట దర్శనం. ఆమె ఎప్పుడు చూసిన దర్శనం? హల్లెలూయా. మీ భర్తల ప్రాణాలు ఎక్కడున్నాయి? మీ కొడుకుల ప్రాణాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించారా? భర్తల చేతిలో తన్నులు తిన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. భర్తల చేతిలో తన్నులు తిన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. కుర్చీలో కూర్చొని చేయెత్తది ఏందామే? అప్పుడు 2 చేయలేదు. దేవుని స్తోత్రం. 2 చేయలేదు. ఏ చేయెత్తాలో అర్థం కాలే పాపం. 2 చేయలేదు. దేశ రక్తం ఏం చేయం. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. నిజంగా నేను అంటున్నాను, మీ భర్తలు మిమ్మల్ని కొట్టారు కదా, వారి ప్రాణాలు ఎక్కడున్నాయి? మనకు తెలియదండి. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ప్రభా, నా భర్త ప్రాణం ఎక్కడుందయ్యా? నా భార్య ప్రాణం ఎక్కడుందయ్యా? మన భార్య ప్రాణాలు ఎక్కడున్నాయో మనం తెలుసుకోవాలి. సాతానుగాడి చేతిలో ఉన్నాయా? పాతాళం అడుగులు ఉన్నాయా? పరలోక రాజ్యంలో ఉన్నాయా? యేసయ్య జీవపు మూటలో కట్టబడి ఉన్నాయా? నా సబ్జెక్ట్ పోతుంది. నేను చెప్పాల్సి అనుకున్న మాట ఏంటంటే, మన కుటుంబీకులు మనకి శాశ్వతమైన సంతతి కారు. అవుతారా? అయితే అన్నదమ్ముల మధ్యలో ఎందుకు కూడా వస్తుంది? ఆస్తి పంపకాలు ఎందుకు వస్తున్నాయి? పుట్టినప్పుడు అక్క తమ్ముడు ఎంత కలిసి మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయగానే జోసఫ్ జోస్న వాళ్ళిద్దరం చూస్తుంటే ఎంత కమ్మగా ఉంటుంది ఫోటో. దాన్ని పెడతాడు. ఏమంటారు దాన్ని? ప్రొఫైల్ ఎంత బాగుంటుందో. రేపొద్దున మా ఓడికి పెళ్ళైనా చూడాలి అసలు విషయం. అప్పుడు కూడా ఆ ఫోటో ఉండాలి అక్కడ. ఆమె చెప్పు నాయన, ఆమెనన్నా. నీకు పెళ్ళైనా కూడా, నీకు పిల్లలు పుట్టినా కూడా అదే ఫోటో మెయింటైన్ చేయాలి. స్తోత్రం. నువ్వు చేస్తున్నావు ఏందంటారేమో, నేను కూడా చేయను. స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డలు మనకి శాశ్వతమైన సంతతి అయితే అక్క చెల్లెళ్ళ బంధం ఎందుకు తెగిపోతుంది? అన్న చెల్లెళ్ళ బంధం ఎందుకు తెగిపోతుంది? అన్నదమ్ముల బంధం ఎందుకు తెగిపోతుంది? ఒకళ్ళు టీషర్ట్ ఒకళ్ళు వేసుకొని చూద్దాం. అన్నదమ్ములు 2 ఉన్నారు, సుగీత జాషువా. 2 సంవత్సరాలు పోనీ, ఇప్పుడు ఏం కాదు. 2 సంవత్సరాలు పోయినాక ఒకడు వేసుకున్న టీషర్ట్ ఇంకోటి వేసుకొని, వాళ్ళ అమ్మ 2 టీషర్ట్లు కొంది. సుగీత ఇది నీకురా, జాషువా ఇది నీకురా అంది. జాషువా స్థానానికి వెళ్ళాడు. సుగీత లోపలికి చూసేసి, ఇదేంది కొంచెం ఎక్కువ రేట్ లాగా ఉంది, ఇది నాదని చెప్పింది మా అమ్మ, కానీ ఇది బాగుందిరా అని చెప్పేసి అని గబా వీటి తాళం కూడా చేయడం వేసుకుంటాడు కదా, వేసేసుకుంటాడు. ఇప్పుడు సుగీత జాషువా అతాడు పాపం. ఏంద్రా నా టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు మా? నా టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు మా? ఇది నీ టీ షర్టా? మా అమ్మ నాదంది అనుకున్నాను రా. ఎంత తెలివి కల్లవాడు. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, పెద్ద అయినాక దేనికాడ చీజక తనుకోడు, ఆస్తులు కట్ట అనుకుంటాడు. ఏం లేదు అక్కడ. సింపుల్, పైన ఉండి కింద నేను ఉండని చెప్తే అయిపోయింది అంతే. దీనికి కూడా అంతే. మమ్మీ నీకు కింద 4 ఫ్యాన్లు ఇచ్చింది మా, ఫ్యాన్ల కోసం కొట్టుకొని జైలుకి వెళ్ళారు మా. ఫ్యాన్ల కోసం కొట్టుకొని జైలుకి వెళ్తే ఆయన సుధాకర్ గారు అన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన సుధాకర్ అని ఆయన, వాళ్ళ కాడ పనిచేసేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈయన మాట్లాడి ఇడిపించాడంట. ఎందుకు కూడా వచ్చిందని అడిగాను. అన్నదమ్ములు వాళ్ళమ్మ 3 ఫ్యాన్లు ఇచ్చిందంట. 3 ఫ్యాన్లు 2 కొత్త ఫ్యాన్లు, ఒకటేమో పాత ఫ్యాన్ అంట. పెద్దడు అన్నాడు, అరే నీకు ఒకటే రూమ్ ఉంది, ఒక ఫ్యాన్ తీసుకో, నాకు 2 రూమ్లు, నేను 2 ఫ్యాన్ తీసుకుని చెప్పన్నాడంట. ఫ్యాన్లు కాడ కూడా వచ్చేసి కొట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయారు మా అన్నదమ్ముళ్ళు. నమ్ముతున్నారా నమ్మట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆశపడాలి, మనకు ఒక శాశ్వతమైన సంతతి కావాలి.
మనకు ఒక శాశ్వతమైన సంతతి కావాలి. అది నీ బిడ్డలే, కానీ శాశ్వతమైన సంతతి కాదు, అది శాశ్వతమైన సంతతిగా మార్చబడిపోవాలి. నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నీ బిడ్డలు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీతో పాటు ఉన్నారు కదా, ఉన్నారని లేదా? నీ భర్త నీతో ఉన్నాడు కదా, ఉన్నాడవని లేదా? మరి ఇదే విధంగా రేపు పొద్దున పరలోకంలో ఉండాలి. అదే శాశ్వతమైన సంతతి, అదే శాశ్వతమైన సంతతి. నేను ఇది ఇలాగనే పెట్టండి, అలాగనే పెట్టండి, 25 అధ్యాయం అలాగే పెట్టండి. ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్ళొద్దాం. ఆది కాండంలో పెద్ద ఆయన ఉంటాడు. 22 అధ్యాయము 22 అధ్యాయము ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. ఆది కాండం ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. ఆది కాండం 22 అధ్యాయం తీయండి నాన్న. 17 వచ్చింది చదవండి అమ్మా. ఆమేన్. నేను గంభీరంగా అండర్లైన్ చేసుకున్నా మాటని. బాబు నాకెళ్ళి చూడండి, బాబు ఏమైనా వస్తున్నారా నాకెళ్ళి చూడండి. నేను గంభీరంగా అండర్లైన్ చేసుకున్న మాటని. ఇక్కడ ఏమంటాడంటే 16 వచ్చింది. ఈ కార్యము చేసినందున, అందరూ చెప్పండి అమ్మా, ఈ కార్యము చేసినందున. అబ్రహాము చేసిన ఒక కార్యము ఎంత ఆశీర్వాదం వచ్చిందో చూడండి. అబ్రహాం చేసిన కార్యము ఎంత ఆశీర్వాదం వచ్చిందో చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రముల వలెను సముద్రమందులో ఉన్న ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గౌనిని స్వాధీనపరుచుకొందురు. 18 వచనం అంటాడు, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. నా తోడని ప్రమాణం ఎవరు చేశారంట? దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నమాట తెలుసా, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, ఆకాశం నక్షత్రలాగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కార్యం చేసినందున, ఏ కార్యం చేశాడు? ఏ కార్యం చేశాడు? ఇసాకుని చెప్పండి, మీకు ఇష్టం. ఏ కార్యం చేశాడు అబ్బాయి? బాయ్స్ మీరు నోరు తెరవాలి. ఏ కార్యం చేశాడు? ఈ కార్యం చేసినందున అంటున్నాడు కదా. ఏ కార్యం చేశాడు? పాలు పోయేవాడును, నీళ్లు పోయేవానికి, ప్రేమ చూపించేవానికి పాడండి మా, మీకు వచ్చుగా? రాదా ఆ పాట? రాదా? దయగల వారిపై ఏది మీరు మాట్లాడరు? మీకు రాదా పాట? మరి ఎందుకు పాడతలేదు? ఈ కార్యము చేసినందున. ఏ కార్యం చేశాడు? కుమారుడిని చేశాడు కాబట్టి, కుమారుడిచ్చి కార్యం చేశాడు, కుమారుడిచ్చిన కార్యం చేశాడు కాబట్టి నీ సంతానం ఏం చేస్తున్నాను నేను? సింపుల్ ట్రిక్ నాన్న, నేను దైవజనం చెప్పారు కదా, కుమారులను ఇచ్చే మనసు ఉంటే కుమారులను ఎత్తాడు. అంటే కుమారులను చెప్పకూడదు, బిడ్డలను ఇచ్చే మనసు ఉంటే బిడ్డలను ఎత్తాడు. బాబు నాకు చూడండి, బిడ్డలను ఇచ్చే మనసు ఉంటే బిడ్డలను ఎత్తాడు. అలాగనే ధనాన్ని ఇచ్చే మనసు ఉంటే ధనాన్ని ఎత్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చే మనసు ఉంటే ఆరోగ్యం ఎత్తాడు. రాత్రి ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఏందన్నా? నేను ఉపవాసం అంతే కంటిన్యూ చేస్తాను అంటున్నారు. 4 రోజులకి ఇక్కడ తిరిగిపోతే శంస కనలేదు, మళ్ళీ ఉపవాసం కంటిన్యూ చేస్తావా నువ్వు? ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు? వాస్తవానికి ఆ మాట నా హృదయానికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రైజులో నాకే చూడండి అమ్మా, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఒకవేళ బలహీనమైతే నేను చెప్పాను, సహవాసంతో కలిసి ఉపవాసం ఉండగలిగితే బాగుంటుందమ్మా. ఉపవాసం లేనప్పుడు ఉపవాసం ఉంటే అది నీ తీర్మానం, నేను కాదన్ను, నీ ఓపిక, నీ ఇష్టమైన చేయమని చెప్పేసాను.
నువ్వు ఈ కార్యం చేసినందున నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలంటే, సింగమ్మ గారు, దేవుడు నీకు ఆరోగ్యం నిశ్చయంగా ఇస్తాడు. ఇంతమంది పరిశుద్ధులు నీ కోసం ప్రార్థన చేశారమ్మా. పరిపూర్ణులు కాదు వీళ్ళు, పరిశుద్ధులే. ఇంతమంది పరిశుద్ధులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవునికి సహాయం చేయడా? అయితే నువ్వేం చేసా? ఆ ఆరోగ్యం దేవునికి ఇవ్వగలవా? ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం ఇస్తాడు. ధనాన్ని ఇస్తే ధనాన్ని ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, బిడ్డల్ని ఇస్తే, అంట్లు కడిగితే, స్తోత్రం, ఏది చేస్తే అది చేస్తాడంతే. అందుకని బైబిల్ చెప్పింది, నన్ను ఘనపరచువారిని, నన్ను మహింపరచువారిని, నన్ను గొప్ప చేయవారిని. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అది నువ్వు ఈ కార్యం చేసినందున నీ సంతానాన్ని హెచ్చిస్తాను. ఈరోజు మనమంతా ఎవరు అండి? అబ్రహాం సంతానం కాదా? అబ్రహాం సంతానం వచ్చిన వాళ్ళం కదా? మన తండ్రి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కదా? విశ్వాసం చూపించింది అబ్రహాం కదా? హల్లెలూయా. మరి అబ్రహాంకి మనమందరము చెప్పాలి, శాశ్వతమైన సంతతిగా మారాం కదా. నీకెవరు శాశ్వతమైన సంతతి? నీకెవరు శాశ్వతమైన సంతతి? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదో, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదో, దేవుడు మాకు బిడ్డలను ఇవ్వలేదో, దేవుడు మాకు బిడ్డలను ఇవ్వలేదో. ఎన్ని కోట్ల డబ్బు ఉందమ్మా? నేను పోలీసులు పట్టున్నారంట తెలంగాణలో. 750 కోట్ల డబ్బులు పట్టున్నారంటమ్మా. ఆ 750 కోట్లతోటి ఐక్యనగరం 1వ కాలనీ, 2వ కాలనీ, 3వ కాలనీలు ఇలాంటి 100 లేకపోతే 200 కట్టొచ్చు. 200 కట్టొచ్చు. వాళ్ళకి అంత ధనం ఉంది కదా, నీకెందుకు రాదు? దేవుడు కూడా తెలుసు నీకు ఇస్తే నువ్వు ఇవ్వని. అదేం లేదు, అబ్బే నీకిస్తే మనకుండవు. కొంతమంది చేస్తా ఉంటారు తెలుసా? కొంతమంది దస్యం భాగాన్ని కానుకేస్తా ఉంటారు. నాలాగా తెలియకల వాళ్ళు. మీరు కాదు, మీరు మంచోళ్ళు పాపం. మీరు దస్యం భాగంకి ఇస్తారు, కానుకని ఇస్తారు, అర్పణలకు ఇస్తారు. నేను మీ గురించి నేను మాట్లాడితే నా గురించి చెప్తున్నాను. నాలాంటి తెలియకల వాళ్ళు ఏం చేస్తారు? కానుకను తీసుకొచ్చేసి, దస్యం భాగం తీసుకొచ్చేసి కానుక ఎత్తా ఉంటారు చెప్పుకోవడం కోసం. ఎవడు ఏమన్నాడు? నీ కానుక ఇంపార్టెంట్ కాదు, నీ దస్యం భాగం ఇంపార్టెంట్. ప్రైజ్లో కానుక దేవుడు కోరుకున్న తర్వాత దస్యం భాగాన్ని, ఎందుకంటే భాగాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. అది ఏదైనా కావచ్చు, 1, 2, 10, 20, 30, 40, 50 భాగాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? భాగాన్ని. కానుక ఏముంది? మనోళ్ళు అంటారు, మనోళ్ళు ఏమంటారు చెప్పండి? సచ్చినోని పడతారు. ఏం వేసుకొని పడతారు సచ్చిన వాళ్ళని? ఎవరన్నా అనాథలు వచ్చారనుకో, వాళ్ళకి ఏం వేసుకుని వాళ్ళకి 10 మంది దగ్గర వసూలు చేస్తారు, సందాలు వసూలు చేసి పంపిస్తారు. ఈ కాంగ్రెస్ పడేటప్పుడు ఇలా అంటారు, సందా పట్టురా, సందాకు డబ్బులు. ఇప్పుడు దేవుణ్ణి అడుక్కునేవాడిని చేస్తున్నారు. ఏమో నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే నేను చెప్తుంది ఏంటంటే సత్యం చెప్తున్నాను. ఈ కార్యము చేసినందున బైబిల్లో మీరు అంటర్లైన్ చేసుకొని, అదే అంటర్లైన్ చేసుకున్నాను. ఈ కార్యము చేసినందున నువ్వు ఏ కార్యం చేస్తే ఆ కార్యంలో ప్రభు నీకు విడుదల దయచేస్తాడో. స్తోత్రం. మరి మీరు నన్ను అడగొచ్చు, అయ్యా మరి హిందువుల సంగతి ఏందయ్యా? హిందువులు బాగానే ఉన్నారు కదయ్యా, వాళ్ళు ప్రార్థన చేయరు కదయ్యా, దశంభాగాలు ఈరు కదయ్యా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ సంఘాల్లో వాళ్ళు చేసే క్రమాలన్నిటికంటే కూడా ఆచార సంఘాలు చేసే క్రమాలు, ధనం చాలా ఎక్కువ. అలాగనే అన్ని చెల్లిచ్చే ధనం ఏ క్రైస్తవుడు ఇవ్వలేడు. మా సువార్త అందిన దేశాలు ఎన్నో నీకు తెలుసు, ఇంకా ఆహారం లేని దేశాలు ఎన్నో నీకు తెలుసా? నేను అంటాను, బాబు నాకు చూడండి అన్న, నీ ద్వారా ఈ కార్యము నువ్వు చేస్తే ఆ కార్యం ద్వారా బీదలు నలుగురు బయట దేశాల్లో, బయట ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నీ ద్వారా ఏదైనా కొంచెం సహాయం అందించగలిగితే, లేకపోతే మన ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వేరే ఊరి పోయి స్వాధీపడించాలని ఉంది, ఏం చేయాలి?
మీరు పోండి నేను చూసుకుందని చెప్పేసి అంటున్నారు. నేను పోయాను, ఫోన్ వచ్చింది ఏమీ మాకు బాగాలేదని. ఎవరు వచ్చారమ్మంటే 2 వచ్చారంట. మరి వాళ్ళ పేర్లు ఎందుకులే, మళ్ళీ లేనిపోయిన తెలకన్నట్టు. హల్లెలూయా. ఎవరైనా ఒక డబ్బులు ఉన్నాయని అడిగిన వాళ్ళు ఉన్నారు? అసలు ఎలా పోయావయ్యా 3 రోజులు స్వార్థ పనికి అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారా? స్తోత్రం. ఇవన్నీ మీరు నమ్మొద్దు, మీరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్న మాట ఏం చేస్తా, ఈ కార్యాన్ని బట్టి చెప్పాలి, ఈ కార్యాన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అది రాస్తుందా? చదువు మళ్ళీ ఒకసారి. 16 వచ్చిన 12 వచ్చిన. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశము నక్షత్రముల వలె సముద్రమందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనం చేసుకుందరు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలంటే చెప్పాలి, శాశ్వతమైన సంతతి కావాలి. ఏం కావాలమ్మా? ఈ శాశ్వతమైన సంతతి మనకి ఎందుకు? ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఎందుకు? ఇప్పుడు చదవండి 25 అధ్యాయము 28 వచ్చిన. 25 అధ్యాయము, నీ దాసురాలైన నన్ను నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు. చెప్పండి, అందరు చెప్పండి. యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక. చాలు చాలు చాలు, ఇంకేమొద్దు. సంతోషం. ఇప్పుడు చాలా మందికి బైబిల్ మూసేసాను కదా, బైబిల్ లేకుండా గంట ప్రసంగం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. భయపడద్దులే, అయిపోయింది. మనకు శాశ్వతమైన సంతతి ఎందుకు కావాలి? మనకు శాశ్వతమైన సంతతి ఎందుకు కావాలంటే యెహోవా యుద్ధములు చేయటానికి కోసం. ఎవరి యుద్ధాలు? యేసయ్య యుద్ధాలు మనం చేయాలంటే. నమ్మారు మీరు? యెహోవా యుద్ధాలు మనం చేయాలి. 17 అధ్యాయం రాసుంటది, యెహోవా యుద్ధము చేయవాడు. 17 అధ్యాయం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం తక్కువ చదవాలి. ఆ మాట చెప్పగానే తీసి చదవాలి మీరు. 47 వచ్చింది. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. ఎవరిదమ్మా యుద్ధం? చేసేది ఎవరు? ఇప్పుడు యుద్ధం యెహోవాదే అన్నాడు కదా, చేసింది ఎవరు? ప్రాణాన్ని పలంగా పెట్టింది ఎవరు? దావీదు పెట్టాడు, దావీదు చేశాడు. విజయం ఇచ్చింది ఎవరు? యెహోవా. గాడ్ బ్లెస్ యు. అది యుద్ధం ఎవరిది? యెహోవాది. చేసేది ఎవరు? దావీదు. విజయం ఇచ్చేది ఎవరు? దావీదు. ప్రాణాన్ని పణంగా పెట్టేది ఎవరు? దావీదు. మనకెందుకు శాశ్వతమైన సంతతి కావాలంటే చెప్పాలి, యెహోవా యుద్ధములు మనం చేయాలి. యెహోవా యుద్ధములు మనం చేయాలి. చేసాము, చేయలేదా? ఇప్పుడు వరకు యెహోవా యుద్ధం మనం చేస్తూనే ఉన్నాం. 21 రోజులు కడుపు కాల్చుకొని అంగలారుస్తూ మోకరిస్తూ సమయం అనక మన కోసం, మన బిడ్డల కోసం, మన ప్రాంతం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన జిల్లాల కోసం, మన మండలాల కోసం కన్నీరు కాచిన ప్రతిది కూడా యెహోవా పక్షాన యుద్ధములు చేయటం మాత్రమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు నాకు మనకి శాశ్వతమైన సంతతిని అనుగ్రహించునుగాక. మన కన్నీళ్లు చూసేవాళ్ళు కాక మన సంతతి కన్నీళ్లు తుడిచేవారుగా మార్చబడుదురుగాక. అదే శాశ్వతమైన సంతతి, అదే శాశ్వతమైన సంతతి. స్తోత్రం. దేవుడు అలాంటి కృపని మనకు దయచేయునుగాక. ఆమేన్.